నుంచి అడ్వకేట్స్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. మెయిన్గా ప్రధానంగా ఆర్గ్యుమెంట్స్ కొనసాగడం జరిగింది. ఆ విషయాన్ని కన్సిడర్ చేసుకుంటూనే కేటీఆర్ అరెస్ట్ చేయకుండా కేవలం ఇన్వెస్టిగేషన్ మాత్రమే కొనసాగించాలని 30వ తారీఖు వరకు అరెస్ట్ని స్టే విధించడం జరిగింది. అంటే మెయిన్ ఈ లలిత కుమారి కావచ్చు, చరణ్ సింగ్ కావచ్చు, ఈ రెండు జడ్జిమెంట్స్ని బేస్ చేసుకొని ఈరోజు తీర్పు వచ్చింది అనుకోవచ్చా? అలా ఏం లేదండి. ప్రైమ్ ఆఫీసీ ఈరోజు అడిగింది ఏంటంటే, వాళ్ళు అడిగింది ఏంటంటే అసలు ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయమని కేటీఆర్ గారికి సంబంధించిన అడ్వకేట్లు అడిగినారు. కానీ జడ్జి గారు ఏమన్నారంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నడవనియండి, కొనసాగుతూనే ఉంటుంది. కాకపోతే 30 తారీఖు వరకు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయొద్దు అని మాత్రం ఊరట లభించింది. ఫర్దర్గా ఈ కేసుని ఏజీ గారు ఏజీ తరఫున ప్రభుత్వం తరఫు నుంచి కౌంటర్ వేస్తానని వాళ్ళు అన్నారు. కాబట్టి 30 తారీఖు వరకు నాట్ టు అరెస్ట్ కేటీఆర్ అని చెప్పిన తర్వాత అక్యూజ్ని మీ ఫోన్ మరియు కెమెరాతో హై క్వాలిటీలో, అది కూడా ప్రొఫెషనల్గా వీడియోస్ తీయడం ఎలాగో నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇదే మ్యాటర్ని మళ్ళీ 27 తారీఖు పోస్ట్ చేయమని చెప్పినారు. 409 గురించి ఒకటి మేడం, ఆల్రెడీ మ్యాటర్ కోర్టులో పెండింగ్ ఉంది. కొన్ని విషయాలు యాజ్ అడ్వకేట్స్ మేము కూడా చెప్పకపోవడమే సమంజసం. కాబట్టి యాజ్ ఆఫ్ టుడే ఇప్పటి వరకు మాత్రం 30 తారీఖు వరకు అక్యూజ్ని అరెస్ట్ చేయొద్దు, కేటీఆర్ గారిని అరెస్ట్ చేయదని ఒకటి మాత్రం రిలీఫ్ ఉంది. తర్వాత ఫర్దర్గా గవర్నమెంట్ కౌంటర్ వేస్తుంది. అండ్ ఇదే మ్యాటర్ మళ్ళీ రెగ్యులర్ రోస్టర్కి 27 తారీఖు పోస్ట్ అయ్యింది మేడం. ఇన్వెస్టిగేషన్కి సహకరించమని చెప్పి ఇన్వెస్టిగేషన్ ఇదే మ్యాటర్ కాదు, ఏదైనా మ్యాటర్లో ఒకసారి ఎఫ్ఐఆర్ బుక్ అయినా మీ పైన మా పైన ఎవరిపైన ఇన్వెస్టిగేషన్ సహకరించాల్సిందే. కేటీఆర్ గారు కూడా సహకరిస్తారని మేము అనుకుంటున్నాం. ఏ అక్యూజ్డ్ అయినా సహకరిస్తారు.